సోషల్ మీడియా మాధ్యమాల ముఖంగా ఏదైతే సీజేపీ ప్రొటెస్ట్ నడిచాయో ఆ ప్రొటెస్ట్కి సంబంధించి చాలా వీడియోలు వైరల్ చేస్తూ ముఖ్యంగా ఎవరెవరైతే రైట్ వింగ్ కానీ హిందుత్వ ఐడియాలజీ కానీ సంఘాలు సంస్థలు అని చెప్పేవారు కాక్రోచ్ జనతా పార్టీ యువతను టార్గెట్ చేస్తున్నారు. ఆ యువత బూతులు వాడింది కరెక్టా, యువత ఏ విధంగా అయితే వాళ్ళు అశ్లీలంగా లేదా ఇంకా వయస్సు అంటే మోదీ గారు ఎంత మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకున్నా మన దేశ ప్రధాని, ఆయన గారిని గౌరవించాల్సింది. ఇక ఆయన వయస్సును కూడా మనం గౌరవించాల్సింది. ఆయన గారిని ఏ విధంగా అయితే సీజేపీ ప్రొటెస్టులో కొన్ని వైరల్ అవుతున్న వీడియోలు ఎడిటెడ్ కాదు, ఫేక్ కాదు, అవి రియల్ అంటే ఖచ్చితంగా ఆజాద్ కలాం మీడియా ముఖంగా మన గౌరవ ప్రధానమంత్రి గారిని ఆ యువత ఆ విధంగా దుర్భాషలాడడం, అశ్లీలంగా స్లోగన్స్ చేయడం, నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇక ప్రధానమంత్రి మోడీ గారు ఆ పిల్లల్ని క్షమిస్తున్నా, నన్నే కాదు నా తల్లిని దూషించారు, అయినా వారిని కోర్టుల చుట్టూ తిప్పడం, శిక్షించడం అవసరం లేదు, తప్పుల నుంచి వారు నేర్చుకోవాలి, దేశంతో పాటు ముందడుగు వేయాలి ప్రధాని మోడీ వీడియో సందేశం. ఇక ప్రధాని మోడీ గారేమో ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇక వేరే హిందుత్వ సంఘాలు సంస్థలు రైట్ వింగ్ బీజేపీ ఇతర పార్టీలు ఎన్డీఏ అలయన్స్ వాళ్ళేమో యువతను ఎక్కడ దొరికితే అక్కడ కొట్టడం, ఆ వీడియోలు వైరల్ చేయడం, పోలీస్ స్టేషన్లలో కేసులు వేయడం, అంటే గౌరవ ప్రధానమంత్రి గారికే వారి వీడియోకి వారి అభ్యర్థనకే విలువ ఇవ్వరా అని చెప్పి నేను ఆ పోలీసు వ్యవస్థని, ఆ పార్టీల వారిని, సంఘాలు సంస్థలు హిందుత్వవాదులు అని చెప్పుకునే వాళ్ళని నేను సూటిగా మన ఆజాద్ కలాం మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను. గౌరవ ప్రధానమంత్రి వాళ్ళని వదిలేయండి, తప్పుల నుంచి నేర్చుకుంటారు చిన్నపిల్లలు అంటుంటే మరి వారిని దేశద్రోహులు, పాకిస్తానీ ఏజెంట్లు, ఫండింగ్లు మరియు జునేద్ని ఏదైతే జునేద్ అక్కడ భోజనాలు పెట్టాడో ఆయన గురించే ముఖ్యంగా తెలుగు మీడియాలో కూడా ఏ విధంగా విద్వేషం విరజిమ్మారో దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టమైన సందేశం అనేది ఇవ్వడం జరిగింది. అయితే 2వ పేజీలో వారు ఏమన్నారో ఆ పూర్తి వార్తను కూడా చూద్దాం. ఆ పిల్లల్ని క్షమిస్తున్నా, ఇటీవల నిరసన సమయంలో తనను దూషించిన వారిని ఉద్దేశించి ప్రధాని మోదీ వీడియో సందేశం. ప్రధాని మోడీ గారు ప్రెస్ మీట్లు ఇవ్వమంటే ఇవ్వరని చెప్పి ప్రతిపక్షాలు ఏ విధంగా అయితే టార్గెట్ చేస్తాయో, కానీ ఆయన గారు మాత్రం యువత కోసం నేను వీడియోలు రిలీజ్ చేస్తున్నానని చెప్పి ఇక దాన్ని కూడా ఎంత రాజకీయంగా వాడుకుంటున్నారంటే 500 బిలియన్స్ 100 మిలియన్స్ ఇట్లా వస్తే నరేంద్ర మోడీ గారు గొప్ప నాయకుడు దేశం మొత్తం అన్నట్టు చెప్పుకుంటున్నారు. చూసుకుంటే సోషల్ మీడియా ఏదైతే చాలా మంది క్వశ్చన్ కూడా చేస్తున్నారు, అయ్యా ఆయన ప్రధానమంత్రి గారా లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరా, అనవసరంగా ఎందుకు అట్లా చేస్తున్నారు, ప్రభుత్వం సుపరిపాలన, సంక్షేమ పథకాలు, బడ్జెట్, ఆర్థిక వ్యవస్థ అవన్నీ చూసుకోవాలి కానీ ఇదేంటి అని. అయితే నాకు కూడా చాలా హాస్యాస్పదం అనిపించింది. మీరు సోషల్ మీడియాలో బిలియన్స్లో ట్రెండింగ్లు అవుతున్న అంశాలంటే చాలా వివాదాస్పద అంశాలే వైరల్ అవుతాయి తప్ప మంచి అంశాలు అనేవి చాలా తక్కువగా వైరల్ అవుతాయి. కావున దయచేసి మన గౌరవ ప్రధానమంత్రి గారు ఎంతో సదుద్దేశంతో, ఎంతో గొప్ప లక్ష్యంతో యువత కోసం చేస్తున్న వీడియోలను కూడా బీజేపీ లేదా రాజకీయ మార్కెటింగ్ కోసం వాడుకోరాదని చెప్పి నేను మన మీడియా ముఖంగా కోరుతున్నాను. ఏదైతే ఇటీవల విద్యార్థుల నిరసనల సందర్భంగా కొందరు తన మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని, అయినా కూడా వారిని క్షమిస్తున్నానని ప్రధాని మోడీ తెలిపారు. తప్పుల నుంచి వారు నేర్చుకోవాలి, వారి ఉజ్వల భవిష్యత్తును తాను కోరడం ఇదేందా 2 సార్లు రిపీట్ చేశారు. ఆంధ్రజ్యోతి పేపర్ కదా, అటు ఆంధ్రప్రదేశ్లో తెదేపా జనసేన బీజేపీ కూటమిని వాళ్ళు ఏ విధంగా అయితే ఫేవర్గా మాట్లాడతారో ఇక్కడ 2 సార్లు వేసినట్టున్నారు. రిపీటెడ్ వార్త అయిపోతున్నది. అయితే చిన్నతనంలోనే తప్పులు జరుగుతుంటాయని, ఆ తప్పుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉందని, బాల్యం అంటే ఇదేనని వ్యాఖ్యానించారు. సమాజంలో ఉన్న ఆక్రోశాన్ని నేను అర్థం చేసుకోగలను. మొత్తానికైతే సమాజంలో ఆక్రోశం ఉంది అనేది మన గౌరవ ప్రధానమంత్రి గారు గ్రహించడం అనేది చాలా శుభ పరిణామం. ఇది కల్చరల్ షాక్ వంటిది. కానీ వీళ్ళంతా మన పిల్లలు, వీళ్లను కోర్టుల చుట్టూ తిప్పించడం, శిక్షించడం వంటి వాటి వల్ల సమాజంలోని పరిస్థితులను మార్చలేం. ఇక కాబట్టే నేను వాళ్లను క్షమించాలనుకుంటున్నాను. దీనిని సమాజం కూడా అర్థం చేసుకోవాలి. ఈ పిల్లలకు నేను పిలుపునిస్తున్నా, రండి అందరం కలిసి దేశం కోసం పనిచేద్దాం, దేశం ముందుకు వెళ్తోంది, మీరు కూడా ముందడుగు వేయాలి అని ప్రధాని పేర్కొన్నారు. ఇక నేను చెప్తున్నాను కదా, ఎంత అంటే నరేంద్ర మోడీ గారంతా ఒక పిఆర్ స్టాటస్ మరియు ప్రతి నెగిటివ్ని కూడా పాజిటివ్గా మాట్లాడుకుంటూ రాజకీయంగా చేయడం అంటే 101% నరేంద్ర మోడీ గారికే ఆ ఏదైతే క్యాప్ అనేది, ఆ గుర్తింపు అనేది, గొప్పదనం ర్యాంక్ అనేది మన గౌరవ ప్రధాని గారికే వస్తున్నట్టున్నారు. ఇక మీకు ఆశ్చర్యం కలగకపోవచ్చు, త్వరలో ఎవరెవరి మీద అయితే కేసులు, ఎవరెవరైతే వీడియోలు వైరల్ అని చెప్పి బూతులు తిట్టారని చెప్పున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి సీజేపీ ప్రొటెస్ట్ వాళ్ళందరినీ మోదీ గారితో మీటింగ్ చేయించి మోదీ గారు క్షమించేసినట్టు ఎమోషనల్ మ్యూజిక్లు, బ్యాక్గ్రౌండ్లు పెట్టి ఆ సీజేపీ ప్రొటెస్టర్ల వీడియోలతో రాజకీయం చెయ్యకపోతే అప్పుడు చెప్పండి, నేను చెప్తున్నాను, మీరు రాసి పెట్టుకోండి.
ఇది ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను. త్వరలో ఒక వీడియో రానుంది. అందులో సీజేపీ ప్రొటెస్ట్లో బూతులు తిట్టారు, మోడీని అమ్మ బూతులు తిట్టారు, అయినా వాళ్ళని క్షమించేశారు అని చెప్పి ఇమోషనల్ మ్యూజిక్స్ జోడించి ఏదైతే అసలు సబ్జెక్ట్ ఉందో పేపర్ లీకేజీ, అసలు సబ్జెక్ట్ ఏదైతే ఉందో కరప్షన్, అసలు సబ్జెక్ట్ ఏదైతే ఉందో విద్యా వ్యవస్థ సంస్కరణలు, అసలు సబ్జెక్ట్ ఏదైతే ఉందో ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుంది, ప్రజలు ప్రశ్నిస్తున్నారు, యువత ప్రశ్నిస్తుంది అనే దాన్ని ఖచ్చితంగా ఆ వీడియోలతో సైడ్ లైన్ చేస్తారు. రాసి పెట్టుకోండి.